ప్రేక్షకులకు నమస్తే. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. జనరల్గా నేను యూట్యూబ్ అప్పుడప్పుడు చూసినప్పుడు కొన్ని సీరియస్ వీడియోలు కనిపిస్తాయి, కొన్ని కామెడీ వీడియోలు కనిపిస్తాయి. అయితే ఈరోజు చేస్తున్న వీడియో ఇదైతే ఉందో, ఇది మీరు కామెడీ అనుకుంటారా, సీరియస్ అనుకుంటారా నాకైతే తెలియదండి. మీరు ఎలాగైనా తీసుకోండి. కానీ ఈ వీడియో గురించి నేను చెప్పాలని డిసైడ్ అయ్యాను. నేను ఒక 2 డేస్ బ్యాక్ ఆర్ 1 డే బ్యాక్, నిన్నే అనుకుంటా, ఈ వీడియో చూసా. ఈ వీడియోలో ఒక నక్సలైట్ ఛానల్ ఉంది. ఈ నక్సలైట్ ఛానల్ పేరు వచ్చి N9 మీడియా. ఈ నక్సలైట్ ఛానల్ ఏం చేస్తుందంటే జనరల్గా జిహాదీలను, ఆ, మత మార్పిడి మాఫియాను బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళను చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎంత ప్రొటెక్షన్ అంటే దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అన్నమాట. అబద్ధాలు చెప్పి ఏవైనా చేసి వాళ్ళ నెరేటివ్ని బిల్డ్ చేసేస్తారు. అందుకు నాకు ఈ ఛానల్ చాలా బాగా నచ్చింది. ఈ ఛానల్లోనే రాజ్ బోస్డీకే గాడని ఎవడో వచ్చినట్టున్నాడు. ఇదే ఛానల్ అనుకుంటానండి. రాజ్ బోస్డీకేనా బోడనో నాకు తెలీదు. ఆ ఆ క్యాండిడేట్ కూడా ఇదే ఛానల్లో ఏదో వీడియో చేసినట్టున్నాడు. సరే. సో ఈ వీడియోలో ఒక చిన్న అమ్మాయి మాట్లాడుతుంది. చిన్న అంటే మరీ చిన్నది కాదులేండి, నాకంటే చిన్నదే. పోతే నాకు ఈమెను చూస్తుంటే ఈ క్రిస్టియన్లు ఉంటారు కదా, అట్లా అనిపించింది. గొర్రెపిల్లలాగా అనిపించింది. ఆ, అంటే జర్నలిస్ట్కి తక్కువ, గొర్రెకి ఎక్కువ అన్నట్టుంది ఈమె. సో ఈమె పేరు వచ్చి విప్లవశ్రీ అంట. మరి ఈమె గొర్రెపిల్లనా లేకుంటే నక్సలైటా నాకు అర్థం కాలేదు. బట్ ఎనీవే, ఏమన్నా కానివ్వండి, మనం ఏంటంటే ముందుకెళ్దాం. సో ఈ టైటిల్ పెట్టారు, మరి ఈమెనే పెట్టించిందా ఎట్లా పెట్టించిందో నాకు తెలియదు, కానీ టైటిల్లోనే పరమ బూతులు ఉన్నాయండి. ఎన్ని బూతులు అంటే మీరు నవ్వుకొద్దు, సీరియస్గా చూడాలి. ఎందుకంటే ఈ వీడియో సీరియసా కామెడీయా నాకే అర్థం కావట్లేదు. ఏదేమైనా మనం మాత్రం ముందుకెళ్తాము. సో ఈ టైటిల్ ఎట్లా ఉంది, పి వర్కర్ జ్యోతి మల్హోత్రా అంట. నేను కొంచెం సెర్చ్ చేశానండి. బీజేపీకి సంబంధం అయితే లేదు. మీ ఆల్రెడీ తెలుసు మీకు. ఓ యూట్యూబర్ హర్యానా నుంచి అరెస్ట్ అయింది, జ్యోతి మల్హోత్రా పేరు. స్టార్టింగ్ ఓ 2-3 ఏళ్ల క్రితం అసలు ఏం వ్యూస్ లేవు. ఓ కొట్టుకుంటూ ఉంది. ఓ 2,000, 2,500 ఇట్లా వ్యూస్ ఉండేవి. ఎప్పుడైతే పాకిస్తాన్తో ఈమె లింక్ పెట్టుకుందో, ఆ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే ఫుల్ డబ్బులు ఇచ్చినట్టున్నారు. డబ్బులు ఇచ్చారు, సర్క్యులేట్ చేశారు. సో పాక్ మీడియా మొత్తం ఉంది. ఇక ఈమె కూడా పాకిస్తాన్కి ఏది కావాలో అదే చెప్తుంది కాబట్టి ఈమె ఛానల్ని అంతా పాకిస్తాన్లో బాగా చూస్తున్నట్టున్నారు. సో ఈ టైటిల్ ఎట్లా పెట్టారంటే బీజేపీ వర్కర్ అని పెట్టారు. కానీ నేను రీసెర్చ్ చేస్తే ఈమె బీజేపీ వర్కర్ అన్నట్టయితే నాకు ఎక్కడ దొరకలేదు. పోతే నెట్లో ఒక మార్ఫ్డ్ వీడియో దొరికింది. మార్ఫ్డ్ అంటే మీకు తెలుసు, డూప్లికేట్. మనం ఏఐ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఏఐ సాఫ్ట్వేర్కి ఒక ఫోటో ఇచ్చి బీజేపీ టోపీ, బీజేపీ కండువా పెట్టమంటే అదే మనకు చేసేస్తుంది. సో అలాంటి ఒక ఫోటో దొరికిందనమాట. సో ఈ విప్లవశ్రీ ఆ డూప్లికేట్ ఫోటోని తీసుకొని ఈ జ్యోతి మల్హోత్రాని బీజేపీ క్యాండిడేట్ అనేసింది. ఇది ఇంకో జోక్. బా, మామూలు జోకులు కాదండి. సో జ్యోతి మల్హోత్రా బీజేపీ క్యాండిడేట్ అయిపోయింది. అయితే నాకు అర్థం కాలే, మరి జ్యోతి మల్హోత్రా బీజేపీ క్యాండిడేట్ అయితే ఫుల్ ఈ వీళ్ళే పంపించుంటే కనుక, బీజేపీ వాళ్ళే, ఆర్ఎస్ఎస్ వాళ్ళే పంపించుంటే కనుక అసలు అరెస్ట్ ఎందుకు చేశారు? సీక్రెట్స్ లాక్కోవడానికి ఇంకా వాడుకోవచ్చుగా, అరెస్ట్ ఎందుకు చేశారు? సో ఈ విప్లవశ్రీ మరి తన కాలికి తనే డిషూమ్ అని షూట్ చేసుకుంటుందా ఏదో నాకు అర్థం కావట్లేదు. బీజేపీ వర్కర్ అనేసింది. నెక్స్ట్ మోదీ పాలిటిక్స్. N9 మీడియా, ఈ నక్సల్ మీడియాని చూశాను. ఇది ఎప్పుడు కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ మీద తిడుతూనే ఉంటుంది. మోదీని తిడతారు, అమిత్ షాని తిడతారు, ఆర్ఎస్ని తిడతారు. మరి ఇన్ని తిట్లు తింటున్నా మరి నా కంట్ల పడింది ఆ వీడియో. మరి బీజేపీ వాళ్ళ కంట్ల పడలేదు, పడబూతులు తిడుతున్నారండి. ఓ బీజేపీ వాళ్ళు మోదీ గారిని, అమిత్ షా గారిని బండబూతులు తిడుతున్నారయ్యా. ఏం చేస్తున్నారు మీరు? నిద్రపోతున్నారా, మందు కొట్టారా? మరి నాకు అర్థం కావట్లేదు. చూడండి ఈ వీడియో, చూడండి ఇయర్. ఆమె వీడియో చూడలే, కనీసం నా వీడియోనన్నా చూడండి. చూసి జర ఏదో యాక్షన్ తీసుకోండి మరి. సో ఈమె పేరు విప్లవశ్రీ అంట. మరి ఏమి విప్లవాన్ని తెచ్చిందో నాకు అర్థం కాలేదు. బొట్టు పెట్టుకోలేదు అంటే హిందూ కాదు, ఏదో గొర్రె పిల్ల అనుకుంటున్నాను నేను.
అట్లా అనిపిస్తుంది. సరే, ఈమె ఏం చేసిందంటే స్టార్టింగ్లో ఈ జ్యోతి మల్హోత్రా వీడియోని కొంచెం ప్లే చేసింది. తర్వాత మామూలు కామెడీ కాదండి. కింద పడి పడి దొర్లి దొర్లి మీరు నవ్వాలి. చూడండి. ఇండియాలో ఇంతకీ జ్యోతి మల్హోత్రా ఎవరు? ఆమెకి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్నమాట వాస్తవమేనా? మరి హర్యానాకు చెందినటువంటి అంటే భారతదేశానికి ముఖ్యంగా బీజేపీతో సంబంధాలు ఉన్నటువంటి జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్ లోని ఉగ్రవాద సంస్థతో సంబంధం ఏంటి? సో ఈ జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ బీజేపీ వర్కర్ అని చెప్తోంది. దీనికి ఆధారం ఏంటంటే ఏ ఆధారం లేదు. ఎన్ఐన్ మీడియాకి ఆధారం అవసరంలే. ఎన్ఐన్ మీడియాలో పిచ్చివాగుడు వాగే క్యాండిడేట్లకి ఏ ఆధారం లేదు. నోటికి వచ్చింది మాట్లాడేస్తారు. మీరు వినండి, లేకుంటే ఊకోండి. ఏమనంటే ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, మేము తర్వాత తీస్తామంటారు. ఇక కింద ఆ యూ ఈ అంటే బహుశా ఈ ఛానల్ని ఫాలో చేసేదంతా జిహాదీలు, గొర్రెలు, కమ్యూనిస్టులు కాబట్టి వాహ్వా క్యా బాతే, వాహ్వా క్యా బాతే, మీరు ఇచ్చిన జ్ఞానాన్ని తీసుకొని మా చెవులోంచి కారిపోతుంది జ్ఞానం అనే టైపు కామెంట్లు ఉంటాయి. అబ్బో, ఆ కామెంట్లు చూడండి ప్రేక్షకులు, నా బుర్ర కాసేపు తిరిగింది. కంట్రోల్డ్. పాకిస్తాన్ పౌరునితో ఆమెకి శారీరక సంబంధం ఉంది అనడానికి ఆధారాలేంటి? అసలు ఈ వివాదం అంతా ఇప్పుడు వెలుగులోకి రావడానికి కారణం ఏంటి? ఇవన్నీ అంశాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. ముఖ్యంగా ఈ వీడియోని బత్తాయిలు లేదంటే బీజేపీ ఫాలోవర్స్, సంఘ్ పరివార్ ఫాలోవర్స్, ఆర్ఎస్ఎస్ వాదులు ఎవరైతే వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ సమూహం వాళ్ళు మాత్రమే దేశభక్తులు అని బాగా అనుకుంటూ ముస్లింలను, మైనారిటీలను, దళితులను కనీసం భారత పౌరులుగా ట్రీట్ ఏదేదో మాట్లాడుతుంది ఈమె విప్లవశ్రీ. ఏం విప్లవాన్ని తీసుకొస్తావో నాకు అర్థం కావట్లేదమ్మా. సో ఫస్ట్ ఏమన్నదంటే ముస్లింలు, మైనారిటీలు. ఇప్పుడు ముస్లింలు అంటే సెకండ్ మెజారిటీ, వాళ్ళు మైనారిటీ కాదు. ఇక మైనారిటీలు ఎవరంటే జైనులు, సిక్కులు, బుద్ధిస్టులు, వీళ్ళు మైనారిటీ. ఎవరన్నా క్రిస్టియన్స్ ఉంటే కూడా మైనారిటీలే. కానీ వాళ్ళు మైనారిటీలోకి ఎందుకు రారంటే వాళ్ళు వేరే మతంలో ఉన్నారు కాబట్టి, ఒక మతం సపరేట్ మతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మైనారిటీలు కాదు. మరి మైనారిటీలు ఎవరంటే బీసీలు, ఎస్సీలు, వీళ్ళు మైనారిటీలు. తర్వాత ఈమె ముస్లింలను కలిపి ఇంకెవరినో దళితులు, ఇలుతులు అంటది. మరి దళితులకి క్రిస్టియన్లకి సంబంధం ఏంది? దళితులకి తుర్కోళ్ళకి సంబంధం ఏంది? ఏం లేదుగా. ఇప్పుడు ఓ మొండల్ గారని ఎవరు వెస్ట్ బెంగాల్లో ఉండేట ఆయన, ఆయన ఏం చేశాడంటే ఈ ముస్లింలు బాగా చూసుకుంటారని పాకిస్తాన్కి వెళ్ళాడు. ఏది ఇండిపెండెన్స్ అప్పుడు. అసలు ఒక 6 నెలల్లో, సంవత్సరంలోనే అసలు రంగు బయటపడింది ఈ పాకిస్తాన్లో ఉన్న ముస్లింలది. దెబ్బకి పరిగెత్తుకుంటూ వచ్చి చచ్చిపోయేదాకా పాపం ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ చచ్చిపోయాడు ఆయన, మోండల్. సో ఇప్పుడు ఏమేమి వస్తుంది, జై భీమ్ జై భీమ్ అంటుంది. ఒరే విప్లవశ్రీ, ఒక మాట చెప్తా నీకు. ఒకవేళ పహల్గామ్లో గనక నువ్వు గనక ఉండి ఉంటే నీ పేరు నిన్ను కూడా చంపేస్తుంది. కాదంటావా చెప్పు? చెప్పు, నువ్వు కాదంటావా చెప్పు? కాబట్టి నువ్వు ముస్లింలు అంటే అమాయక ముస్లింల గురించి మాట్లాడితే నాకేం ప్రాబ్లం లే. కానీ టెర్రరిస్టుల గురించి మాట్లాడి ఏదో బిల్డప్ ఇస్తున్నావు కదా, అది మాత్రం చాలా డేంజర్ అమ్మా. వాళ్ళు నిన్ను కూడా వేసేస్తారు ఏదో రోజు. సో ఇంకేమేమంటుందో ఒకసారి ఇందాం మరి. చేయలేనటువంటి ఆ సంఘ్ పరివారం అంతా కూడా చూడాల్సినటువంటి వీడియో ఇది. ఈమె అయ్యో, నేను బీజేపీ కాదు, సంఘ్ కాదు, ఎవరు కాదు, మరి నేను చూడొద్దా? చూడాలనా వద్దా? చూసిన కామెంట్ ఇవ్వాలా వద్దా? కామెంట్ ఇస్తున్నా, ఏమనుకోకు. అక్కడ పోయి ఇక్కడ పోయి దేశం అంతా దేశాలు తిరిగి లాస్ట్ కు భారతదేశపు రహస్యాలన్నింటినీ పాకిస్తాన్ పౌరులతోటి, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి మనుషులతోటి పంచుకునేటంత దూరం వెళ్ళింది. అంటే ఇప్పుడు ఈమె జ్యోతి మల్హోత్రా సీక్రెట్స్ ఏదో పంచుకుంది. మరి నువ్వు నక్సలైట్లతో సీక్రెట్లు పంచుకోవట్లేదా? ఏదో మరి నువ్వు చాలా అమాయకమైన దానిలాగా పోజులు ఇస్తున్నావు. నువ్వు పంచుకోవట్లేదా చైనాతో? నువ్వు జిహాదీలతో పంచుకోవట్లేదా? అబద్ధాలు చెప్పకు. సో బీజేపీ మనిషి అయినటువంటి జ్యోతి మల్హోత్రా, ముఖ్యంగా ఆమె హిందూ, జ్యోతి మల్హోత్రా పేరు ప్లేస్ లో ఇంకా ఏ ముస్లిమో ఒక క్రిస్టియన్ ఉండుంటే
ఈ పార్టీకి బీజేపీ ఐటీ సెల్ డంకా మోగించేది. ఆ డంకా వదిలేయమ్మా, నువ్వే పెహల్గాంలో ఉన్నావు. నీ పేరు చూసి నిన్ను చంపేటోళ్ళా కదా? ఖచ్చితంగా చంపేటోళ్ళు. ఎందుకంటే ఒక క్రిస్టియన్ని కూడా చంపారు, పేరు అడిగి మరీ చంపిండ్రు. ఆ ప్యాంట్లు కూడా ఇప్పి తీసి చూసిండంట. మరి నీకేమో ఏది గుర్తుండదా? మరి గుర్తుండదో, నువ్వు ఏ వీడియోలు చూడవో, ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతావో నాకైతే తెలియదమ్మా. విప్లవర్శ్రీ. కారణంగా. కానీ ఇక్కడ ఒక అమ్మాయి హిందువు నుంచి వచ్చిన అమ్మాయి అవడంతో అందున బీజేపీ కండువా కప్పుకొని దేవుని జెండాలు పట్టుకొని చాలా దేవుడి జెండాలు పట్టుకుంటే తప్పేందమ్మా? నువ్వు బైబిల్ పట్టుకొని తిరగట్లేదు సండే సండే? తిరగట్లేదా చెప్పు? మళ్ళీ ఇంకో పక్కనేమో కమ్యూనిస్ట్ అని పోజు కొడతావు. దారుణంగా ఆమె ఆల్రెడీ పబ్లిక్ లో తెలుసు కాబట్టి ఇక్కడ బచాయించిపోయింది. పాకిస్తాన్తో శారీరక సంబంధం, హర్యానా యూట్యూబర్ అరెస్ట్ అని అందరు రాస్తారు. కానీ నిజానికి హెడ్లైన్ ఏం రాయాలంటే పాకిస్తానీతో శారీరక సంబంధం, బీజేపీకి పాకిస్తాన్తో శారీరక సంబంధం ఏందమ్మా? ఓ దేశంతో శారీరక సంబంధం ఓ మనిషితో పెట్టుకుంటారు. తెలుగు జర నేర్చుకుని వీడియోలు చేయమ్మా. చాలా చిరాగ్గా ఉంది వీడియో చేయాలంటే. ఒక హిందూ అమ్మాయి జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అనేది రావాలి. కానీ ఇక్కడ చాలా తెలివిగా ఈమె బీజేపీ మనిషి కాబట్టి అందులో ఈమె హిందూ కదా, ఈమె ముస్లిం కాదు. అందుకే కనీసం హెడ్ లైన్ లో ఆమె పేరు కూడా లేదు. ఇట్లుంటది మన మీడియా తతంగం కూడా. అవునమ్మా, ఈమె ఒకప్పుడు దేవుళ్ళ జెండాలతో పాటు బీజేపీ టోపీ పెట్టుకొని కండువాగా. సో ఈమె ఒక ఫోటో చూపెడుతుంది, ఏఐ ఫోటో, ఇది డూప్లికేట్ ఫోటో. సో డూప్లికేట్ ఫోటో ఏఐలో క్రియేట్ చేసిన ఫోటో తీసుకొని మేము వీడియో చేస్తుంది. మరి జర్నలిస్టా గొర్రెనా నాకు తెలీదు. అంటే ఒక వీడియో చేసేటప్పుడు ఈ ఫోటో ఒరిజినలా కాదా కన్ఫర్మ్ కూడా చేసుకుంటలేదు ఈమె. మళ్ళీ జర్నలిస్ట్ అంట, ఏదో జ్ఞానం ఇట్లా ఆమె చెవుల పక్క నుంచి ఏదో జ్ఞానం కారుతుంటే నేను చూసిన, అది ఆయిలో జ్ఞానం నాకు తెలీదు. బట్ మీరు ప్రేక్షకులు కన్ఫర్మ్ చేయండి. లాస్ట్ కి దేశపు సార్వభౌమత్వం అని కూడా అనడం రావట్లే. తెలుగు చాలా వీక్ అండి. గొర్రెలు కమ్యూనిస్టులు కూడా వీకే. ఒక్కడికి సబ్జెక్ట్ ఉండదు ఈ నక్సలైట్లకి. ఏ నోటికి వస్తుంది వాడతాడు. అది చైనా కూడా పంపిస్తాడు, పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాడు. జార్జ్ సోరోస్ వాడు పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాడు. కోర్స్ ఫైల్తో పాటు డబ్బులు కూడా ఇస్తారు అనుకోండి. ఇక ఆ డబ్బులు తీసేసుకొని ఇట్లా ఇట్లా వాగుతూ ఉంటారు. ఇక మేము ఈ వీడియోలు చేసి ఊరిని అమ్మ ఇంత దరిద్రంగా మాట్లాడుతున్నారేమని మేము కూడా చేయక తప్పట్లేదు. దేశపు రహస్యాలన్నింటినీ తీసుకుపోయి శత్రు దేశం ముందట పెట్టింది. ఇది ఈమె చేసినటువంటి పని. అయితే ఈమె ఏం చేసింది, ఎట్లా చేసింది అన్నది చూస్తే ముఖ్యంగా హర్యానాకు చెందిన ఈమె ఒక యూట్యూబర్. మంచి మంచి ఏమంటారు డిజిగ్నేషన్స్ కాదమ్మా, డెస్టినేషన్స్. ఇప్పుడు కేరళ పోవచ్చు, పాకిస్తాన్ పోవచ్చు, అక్కడ డెస్టినేషన్స్ ఉంటాయి, డిజిగ్నేషన్స్ కాదు. గొర్రెలు కదా, నక్సలైట్లు కదా. పోనిద్దామండి, పూరండి, లాంగ్వేజ్ రాదండి వీళ్ళకి, ఏది మాట్లాడాలో కూడా తెలియదండి. క్షమించేద్దాం, వదిలేద్దాం. ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడ ఎక్కడ ఆమెకి సాటిస్ఫాక్షన్ దొరకక యూట్యూబర్ గా అవతారం, అంటే యూట్యూబ్ లో వీడియోలు పెట్టి సాటిస్ఫాక్షన్ చేయక పాకిస్తానంతో అక్రమ సంబంధం పెట్టుకుంది అంటున్నావు. అమ్మా చిన్న డౌట్, నువ్వు ఈ యూట్యూబ్లు చేస్తున్నావు కదా, నీకు సాటిస్ఫాక్షన్ ఉందా? డౌట్ పెట్టి ఎక్స్ప్లోర్ చేస్తా. నేను తిరిగే ప్లేసెస్ అన్నింటినీ కూడా షూట్ చేసి నేను యూట్యూబ్ లో పెడతా, ఒక యూట్యూబర్ అవుతా అని అనుకుంది. స్టార్ట్ అయింది. అట్లా స్టార్ట్ ఏం చేసిందంటే పాకిస్తాన్ కు అనుకూలంగా గూఢచర్యానికి పాల్పడింది అనే దానికి ఆధారాలు దొరికి ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి. అయ్యో, నిన్నెప్పుడు చేస్తారో మరి అరెస్టు, చూద్దామని అనుకుంటున్నా. నా ఆశ ఎప్పుడు నెరవేరుతుందో ఏమో. రోజుల పాటు ఆమెను కస్టడీకి తరలించిండ్రు. ఇంతకీ ఇంకా విషయాలు ఏంటి అంటే పాకిస్తాన్ సైనిక నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కు భారతదేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని చేరవేశారని జ్యోతిపై పోలీసులు అధికార రహస్యాల చట్టము, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద కేసును నమోదు చేశారు. శుక్రవారం ఆమెను హర్యానాలోని హిస్సార్లోని న్యూ అగ్రసేన్ ఎక్స్టెన్షన్ కాలనీలో అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత స్థానిక కోర్టులో ఈమెని ప్రవేశపెట్టినప్పుడు అక్కడి జడ్జి చేసింది ఏంటంటే ఈమెను 5 రోజుల పాటు
పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ ఆ జడ్జి ఉత్తర్వులు జారీ చేసింది. చేస్తారమ్మా మరి. ఇప్పుడు నువ్వు కూడా ఈ చైనీస్ డబ్బులు తింటున్నావు, జిహాదీల డబ్బులు తింటున్నావు. నిన్ను అరెస్ట్ చేస్తే నిన్ను కూడా రిమాండ్లోనే పెడతారు. 5 రోజులు పెట్టకపోవచ్చు, 10 రోజులు పెడుతుండొచ్చు, ఎందుకంటే నువ్వు ఇంకా డేంజర్ ఉన్నావు. ఇట్లా జరిగింది. అయితే అసలు ఇంతకి ఏమైంది అన్నది మనం తెలుసుకుంటే, చెప్పు. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ లోని ఒక ఉద్యోగితో జ్యోతి రహస్య సమాచారాన్ని షేర్ చేసిందట. ఏం సమాచారం షేర్ చేసిందో? ఈమెనేమో యూట్యూబరు, ఈమె మెంటరీ కాదు. ఏం చేసి ఉంటుంది? మ్యాక్సిమం యూట్యూబ్లో వీడియోలు చేసి ఆ వెనక సైడ్ కంటోన్మెంట్ ఏరియాలు, లేకుంటే ఆర్మీ ఇన్స్టలేషన్స్ అవి ఏమన్నా షేర్ చేసి ఉంటుంది. ఇంకా పాకిస్తాన్కి ఫేవరబుల్గా మాట్లాడింది. ఆ వీడియోలు నేను కూడా ఒకటి రెండు చూసి అక్కడక్కడ. ఆమె పాకిస్తాన్ చాలా మంచి దేశము అని చెప్తుంది. కానీ ఒకప్పుడు స్వతంత్రం అప్పుడు పాకిస్తాన్లో 15% ఎంతో హిందువులు ఉన్నారు. ఇప్పుడు <2% అయ్యారు. అయినా పాకిస్తాన్ మంచి దేశం అంటుంది. మరి అది తప్పు కదా? తప్పే కదా అది. తర్వాత ఈమె కొందరు హిందువులను ఇంటర్వ్యూ చేసింది. వాళ్ళు హిందువులని చెప్తుంది. ఆ హిందూ ఈమెకేం చెప్తున్నాడు? పాకిస్తాన్ చాలా మంచి దేశం, శుద్ధపూస దేశం, అసలు శాంతి శాంతి అంటారు, కొడితే కొట్టించుకుంటారు, తంతే తన్నించుకుంటారు, అసలు పాకిస్తాన్ అనే దేశంలో బాంబులు లేవు, గన్నులు లేవు, అసలు ఎంత అమాయకులు అంటే ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపెడతారు అని చెప్తుంది. కానీ అట్లా లేదు అక్కడ. వాళ్ళే టెర్రరిస్టులను పంపించి ఒక 26 మందిని చంపారు మతం అడిగి. నీకు తెలీదా చెప్పు? నువ్వేమో మరీ శుద్ధపూస కబుర్లు చెప్తున్నావు నాకు. అట్లా మే 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం తక్షణం ఆ వ్యక్తిని భారతదేశం వదిలి వెళ్ళాలి అని చెప్పారు. ఎందుకు? ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలను, కాశ్మీరీలను, పిఓకే కి సంబంధించిన పౌరులను మీ మీ దేశాలు, మీ మీ ప్రాంతాలు వెళ్ళిపోండి అనేటటువంటి ఒక భీకర వాతావరణం ఏర్పడేసరికి ప్రభుత్వం కూడా పాకిస్తానీ పౌరులకి ఇదే ఆదేశం ఇచ్చింది. నాకు చాలా తక్కువ మంది ఉంటారు భారతదేశంలో పాకిస్తానీ పౌరులు, కానీ అంటే పాకిస్తాన్ పౌరులు చాలా తక్కువ మంది ఉంటారంట. నిన్న చూసింది మరి. నేను చూస్తే కొన్ని లక్షల మంది ఉన్నట్టు లిస్ట్ ఉంది మరి నా దగ్గర. ఈమె జర్నలిస్ట్ కాదండి, అంత ఫేక్. అసలు ఏం తెలియదు. 10th కూడా పాస్ అయిందో లేదో నాకైతే డౌటే. సో ఈమె ఏమేమి చెప్తుంది చూడండి. మరి పాకిస్తాన్ నుంచి వచ్చిన పంపించాలనా లేదా? ఇప్పుడు కాశ్మీర్లో పాకిస్తానీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పంపించాలనా లేదా? పంపించాలి కదా. వాళ్ళని పెట్టుకుంటావా? పోనీ నువ్వు 10 మందిని నీ ఇంట్లో పెట్టుకో, నీ ఇంట్లో పెట్టుకో, అయిపోతుంది. ఉన్నటువంటి కొంతమందికి కూడా ఆపరేషన్ సింధూర్ కారణం చేత గాని, లేకపోతే దేశపు సంరక్షణ కారణంతో గాని వెళ్ళిపోండి మీ దేశం. సంరక్షణ, సంరక్షణ తెలుగు నేర్చుకోమ్మా. జర కౌంటర్ వీడియో వేయాలంటే కూడా మాకు జర ఊపు రావాలి మాకు. మీరు తక్షణమే వెళ్ళిపోండి అనేటటువంటి ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా 13వ తారీఖున కేంద్ర ప్రభుత్వ తక్షణ భారత్ ను వీడాలని ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ఈ పంజాబ్ పోలీసుల దర్యాప్తులో జ్యోతి విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సదరు ఎవరైతే ఆ ఉద్యోగి ఉన్నాడో, ఆ ఉద్యోగి యొక్క ఇన్ఫర్మేషన్ ని మొత్తం క్రాక్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, జ్యోతి మల్హోత్రా అనే ఆమెకి అతనికి ఏర్పడ్డది పరిచయం. ఆ పరిచయం కాస్త ఈమెనైనా పాకిస్తాన్ కి వెళ్ళడానికి వీసా వచ్చేలాగా ఏర్పాటు చేయడం. ఈమె అంతే కదా మరి. ఇప్పుడు 1000, 1500 వీడియోలు ఎవరైనా చూస్తున్నారంటే యూట్యూబ్ మీద ఎక్కువ డబ్బులు రావు. మరి పాకిస్తాన్ వీసా ఇచ్చిండు, బాలి వెళ్ళింది, చైనా వెళ్ళింది అంటే పాకిస్తాన్ వాడే డబ్బులు ఇచ్చి ఉండాలి కదా. ఎందుకంటే ఆమె ఇల్లు చూస్తే అంత రిచ్ అనిపించట్లా. పోనీ లైఫ్ స్టైల్ చూస్తే 5 స్టార్ హోటళ్ళల్లో కూర్చొని షాంపెన్లు తాగుతుంది, మిడిల్ వేసుకుంది. మరి పైసలు ఏడికైనా వచ్చినాయమ్మా? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నిన్ను చూస్తే 10th కూడా పాస్ కాలే నువ్వు, అయినా నువ్వు యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నావు. మరి ఏడికైనా వచ్చినాయి పైసలు? అంటే నిన్ను వాడుకుంటున్నారు జనాలు అట్లా. పాకిస్తాన్ కి వెళ్ళిన తర్వాత పాకిస్తాన్ ఏమంటారు, సైనికుల దగ్గర లేకపోతే అక్కడి అధికారుల దగ్గర టచ్ లోకి వెళ్ళడం, తరచూ మాట్లాడటం, ఈ వ్యక్తితో కూడా తరచూ కలవటం, శారీరక సంబంధాన్ని ఏర్పరచుకుని వాళ్ళు వేరే ఒక మంచిగా ఎంజాయ్ చేయడానికి ఒక బాలి అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళటం. మరి బాలీకి వెళ్ళిందంటే పాకిస్తాన్ వాడే డబ్బులు ఇచ్చి ఉండాలిగా. అంటే నీకు ఇవ్వలేనని బాధపడుతున్నావా? నీకు కూడా ఇస్తూ ఉంటారమ్మా, నాకు తెలుసు. పాకిస్తాన్ వాడు ఇస్తాడు నీకు.
ఇంత మంచి మంచి వీడియోలు చేస్తున్నావు పాకిస్తాన్ వాళ్ళ కోసం. స్నాప్ చాట్, టెలిగ్రామ్, ఇంకా వాట్సాప్, ఈ చాట్స్ లో బయటపడ్డది అనమాట. అసలు నీ రంగు కూడా బయటపడుతుంది. మనం తెలుసుకున్నట్టయితే నిస్సార్కు చెందిన జ్యోతి అనే అమ్మాయి ట్రావెల్ విత్ జో పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తుంది. ఈ ఛానల్ కు 3.77 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీకంటే ఎక్కువనే. దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడ ఏమేం జరుగుతున్నాయనే వీడియోస్ తీసి ఆమె పోస్ట్ చేస్తారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ని ఇనాగరేట్ చేసేటప్పుడు కూడా ఈమె అక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బండి సంజయ్ లాంటి మహోమహులు వెళ్ళి ఆవిష్కరించడానికి ఆ సభకి వెళ్ళినప్పుడు ఆ ట్రైన్ లో ఈమె కూడా వ్లాగ్ తీసింది. అబ్బా, అంటే బీజేపీ లీడర్ పేరు తీయాలన్నా మీ దగ్గర కూడా వచ్చి ఉంటది, మీకు డబ్బులు ఇచ్చి ఉండదా? ఇచ్చి ఉంటది. సో ఆ వీడియో కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. చక్కర్లు కొడుతుంది. మా టీం కి మీకు నీ వీడియోలు కూడా బాగానే చక్కర్లు కొడుతుంది అమ్మా. బీజేపీ సపోర్టివ్ అంటే బీజేపీ ప్రో జర్నలిస్టులు కానీ, యూట్యూబర్స్ కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ వాళ్ళు ఏం చేస్తే అదే వేదం. వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అంటే వాళ్ళేదో చేసుకుంటున్నారమ్మా, నువ్వు చేసిందే వేదం అని చెప్తున్నావు కదా, మరి నీ సంగతి చెప్పు. నువ్వు మార్ఫుడ్ వీడియో ఒక ఫోటో తీసుకొని ఈమెనేమో బీజేపీ వర్కర్ అన్నావు, దానికి ఏ ఆధారం లేదు. మరి అబద్ధాలు చెప్తున్నావు కదా, అబద్ధాలు చెప్పకుండా నేనే నిజం అంటున్నావు నువ్వు. ఇది ఎట్లయితుంది? తప్పమ్మా, అబద్ధాలు చెప్పు. క్రైమ్ చేసినా కానీ వాళ్ళని కాపాడడానికి ఒక రక్షణ కవచంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్లు ఇమ్మీడియట్ గా వస్తారు ముందుకి. అందుకని ఈ రోజు పాకిస్తాన్ లాంటి శత్రు దేశానికి భారతదేశానికి సంబంధించినటువంటి సున్నితమైన కీలకమైన రహస్యాలను చెప్పిందని తెలిస్తే మరి బీజేపీ ప్రభుత్వం గాని, ఆర్ఎస్ఎస్ వాదులు గాని, సంఘ్ పరివార్ గాని ఈమెని అంటారు కదా, ఏమన్నా అనాలి కదా. నిన్నే అంటలేరు, ఆయన ఎందుకు అంటారమ్మా? నువ్వు వాళ్ళని బండబూతులు తిడుతున్నారు మీరు, మిమ్మల్ని ఏమనట్లేదు బీజేపీ వాళ్ళు. బీజేపీ వాళ్ళు బిజీ ఉన్నారమ్మా, వాళ్ళు దేశాన్ని నడిపిస్తున్నారుగా, వాళ్ళకి టైం లేదు నేను చూసుకోనికి. నిజానికంటే అనాలి. ఎందుకంటే ఇదే పని ఏదైనా ఒక ముస్లిం గాని, క్రిస్టియన్ గాని, ఇంకొకరు దళిత్ గాని చేస్తుంటే వాళ్ళ మీద ఇప్పటికే వాళ్ళని ఉరి తీయాలి. వాళ్ళని నిన్ను కూడా ఉరి తీయట్లేదు, ఎందుకమ్మా పోనీ. కోసి కారం పెట్టాలనేటటువంటి దారుణమైనటువంటి మాటలకు వాళ్ళు పాల్పడే వాళ్ళు. కానీ ఇక్కడ సో అంటే ఈ N9 మీడియా అనేది టోటలీ నక్సలైట్ ఛానల్ అండి. ఈ నక్సలైట్ ఛానల్లో ఎట్లా ఉంటుంది అంటే, చైనా నుంచి, ముస్లింల నుంచి, అంటే జిహాదీల నుంచి, ఈ కన్వర్షన్ మాఫియాల నుంచి ఫుల్ డబ్బులు లాగుతూ ఉంటారు. ఇక బీజేపీ, మోదీ, ఆర్ఎస్ఎస్ తిడుతూ. సో ఈమె వీడియో చూడండి, ఎప్పుడు చూసినా బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోదీ, అమిత్ షా తిడుతూనే ఉంటారు. బీజేపీ వాళ్ళేమో పడుకుంటూనే ఉంటారు. ఇన్ని బండబూతులు తిడుతున్నా బీజేపీ వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. మరి బీజేపీ వాళ్ళు పండుకున్నారా, కోమాలో ఉన్నారా, నాకైతే తెలియదండి, నన్ను అడగొద్దండి. హిందూ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అవ్వట్లేదు. కాకపోతే బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ వీళ్ళందరూ కూడా అబద్ధాలను వండి వార్చడంలో నిపుణులు కాబట్టి. అబ్బా, బీజేపీ అబద్ధాలు చెప్పింది, నువ్వేమో నిజాలు చెప్తున్నావు. ఫోటోనే ఏఐతో క్రియేట్ చేసిన ఫోటో తీసుకొని పూజా మల్హోత్రా అని బీజేపీ వర్కర్ అని ఇష్టం. నువ్వు నిజాలు చెప్తున్నావా, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారా? సిగ్గువాడమ్మా జరా, నీ సిగ్గు సిమడా. ఆల్రెడీ ఈమె పేరు మీద ఒకటి వార్తని చక్కర్లు కొడుతున్నారు. జ్యోతి ఈజ్ నవ్ ఏ ముస్లిం. చూడండి, ఆల్రెడీ జ్యోతి ఇక చాలా సొల్లు మాట్లాడుతుందండి. ఇంత మట్టుకు చేయడమే చాలా ఎక్కువ. సో అది ప్రేక్షకులు. ఇవి ఏం చేస్తుందంటే, అటు తిడుతుంది, ఇటు తిడుతుంది, వచ్చి బీజేపీని తిడుతుంది, మోదీని తిడుతుంది, అమిత్ షా గారిని తిడుతుంది. వీళ్ళు తిడుతూ ఉంటుంది. ఈ N9 మీడియా వాళ్ళు తిడుతూనే ఉంటారు, బండబూతులు తిడుతుంటారు. బీజేపీ వాళ్ళేమో నిద్రపోతుంటారు. మరి నా కంటికే ఈ వీడియో పడి నేనే రియాక్ట్ అవుతుందంటే వీళ్ళు రియాక్ట్ ఎందుకు కావట్లే? అసలు ఈ N9 మీడియా లాంటి నక్సలైట్ ఛానల్ అసలు మన తెలుగు రాష్ట్రంలో ఎట్లుంది? దీన్ని ఎందుకు బ్యాన్ చేయట్లా? పూజా మల్హోత్రాని అరెస్ట్ చేసినట్టు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లా? దట్ ఈజ్ మై క్వశ్చన్. జెన్యూనా కాదా చెప్పండి ప్రేక్షకులు. వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి 3rd డిగ్రీ పెట్టి అసలు ఎందుకు నువ్వు తిడుతున్నావు, ఎందుకు దోషద్రోహమైన పనులు చేస్తున్నావు అని అడగాల వద్దా? ప్రేక్షకులు మీరు చెప్పండి, కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. నమస్తే.